హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు పీవీఆర్కే వ్లాగ్స్. అండ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం కంపల్సరీ కొట్టండి గైస్. అండ్ మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ గైస్, ప్రజెంట్ అయితే మనం రామతోపూర్కి వెళ్ళిపోదాం. అండ్ అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని బ్యాక్ టు హోమ్ చేసేద్దాం. అండ్ గైస్, నేను ఎందుకు వెళ్తున్నా అంటే లైక్ మా అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ అనమాట. 85+ ఉంటుంది. తను చనిపోయిందనమాట. తనది ఈరోజు దశదిన కర్మ అనమాట. 10 days ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసేసుకొని అండ్ అక్కడ నుంచి బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ నేను ఈ రూట్లో లైక్ వచ్చాను, కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. లైక్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కన్నా అక్కడికి వెళ్తుండే, ఇంకా అంతకుమించి ఎక్కువ ఊపిపోతుండే. అండ్ చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది హైదరాబాద్ మాత్రం. అస్సలకి ఇంత ముందులాగా లేదు. లైక్ నాగోల్కి వెళ్ళాలి అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. అండ్ ఇది బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నాగోల్ ఇప్పుడు ఉప్పల్ నుండి ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే మా అంటే 15 minutes కానీ ఎక్కువ టైం పడతలేదు. అండ్ చాలా గ్రేట్. అండ్ హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో ఏంటంటే ఇంతకుముందుకు ఓన్లీ గడ్డి చేనులు అనమాట. లైక్ ఆవులకి మేత వేస్తారు కదా, ఆ ఒక్కటే ఉండే అనమాట. దీని పక్కకి మురికి కాలువ, ఇక్కడ నుంచి మూసీ నదికి కనెక్ట్ ఉంటుండే. ఈ ఏరియాలో మొత్తం గడ్డి చేనులు ఉంటుండే. అండ్ చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. అండ్ ముందుకి ఈ రూట్లో గణేష్ల టైంకి రావాలి, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అండ్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఈ వర్షంలో నేను బ్లాగ్స్ తీయనా అనే ఒక టెన్షన్ మీద వచ్చేసిన. అండ్ వర్షం అయితే ఫుల్ పడ్డది. అండ్ నేను 7:30కి 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. నేను మమ్మీ ఇద్దరం స్టార్ట్ అవుదాం అనుకున్నాం. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మమ్మీని ఇంట్లో ఎందుకు వర్షంలో తడపడం అని చెప్పి మమ్మీని క్యాబ్లో పంపించేసాను. నేను అయితే ప్రజెంట్ బండి పైన అయితే వెళ్ళిపోతున్నాను ఇంటికి. అండ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం కంపల్సరీ కొట్టండి గైస్. మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా బాగా చేస్తాను. అండ్ గైస్, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ప్రతి ఒక్క వీడియో మీకు ఇలాగే అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే బోనాలు స్టార్ట్ కదా, బోనాల కోసం ఆ బోనాల వీడియో కూడా తీస్తాను. అండ్ 7th రోజు గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ బోనాలు అంటే ఖాళీ బోనాన్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది. అండ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా గైస్, వితిన్ 10 minutesలో నేను ఎల్బీ నగర్ లైక్ నాగోల్ నుంచి మా ఇంటి సైడ్ అయితే వచ్చేసిన. అండ్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే లైక్ ఇంత ఫాస్ట్గా నేను వచ్చేస్తాను. ఇంత ఫాస్ట్గా ఈ బ్రిడ్జెస్ అవ్వడం వల్ల కొంచెం ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంచెం జల్దీ వెళ్ళిపోతారు. అండ్ మిగతా రేపు కూడా ఒక చిన్న వ్లాగ్ చేస్తాను గైస్. లైక్ నాకు రేపు మార్నింగ్ నాకు ఇంటర్వ్యూ ఉందన్నమాట కామినేని హాస్పిటల్లో. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను కొంచెం అక్కడ నుంచి మళ్ళీ నేను ఎల్బీ నగర్ మార్కెట్కి వెళ్ళి ఎల్బీ నగర్ మార్కెట్ నుండి మా నాన్నమ్మని పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోవాలి. చూద్దాం, ఇంకా రేపు కూడా వర్షం పడుతుంది. బట్ ఒకవేళ వర్షం ఇట్లా పడితే రెయిన్ కోట్ ముందే జాగ్రత్తగా అయితే తీసుకెళ్తా సేఫ్టీగా. ఎందుకంటే ఈ వర్షం సడన్గా